బ్రాహ్మణ ఆడబిడ్డలు వైశ్య ఆడబిడ్డలు డబ్బు కొట్టిందనే విషయం మీరు మర్చిపోవాలి. మనకు అనుకున్నాం వాళ్ళు కూడా రేపు ఉంటారు. అంటే సమాజంలో ఉండే అన్ని సామాజిక వర్గాలు మనకు అండగా నిలబడ్డాయి. నంబర్ 3, ఈ దేశంలో ఈ రాష్ట్రానికి సంబంధించిన విషయాల్లో వేసిన ప్రతి కమిషన్ మనకు అనుకున్నాం. లాల్ బహదూర్ శాస్త్రి కాలువ వేసిన లోకల్ కమిటీ మొదలుకొని, చంద్రబాబు నాయుడు గారు వేసిన రామచంద్ర కమిషన్ మొదలుకొని, మన్మోహన్ సింగ్ ప్రభుత్వం వేసిన విషయం వరకు ఎస్సీ వర్గీకరణ జరగాలని రిపోర్ట్లు ఇచ్చింది. ఇంకా ఈ దేశంలో అక్కడక్కడ ఎస్సీ వర్గీకరణ మీద ఉద్యమాలు జరుగుతున్న సమయంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కమిషన్లు వేస్తే ఆ కమిషన్ నివేదికలు కూడా అక్కడ అనుకూలంగానే వచ్చేసింది. అందుకు కర్ణాటకలో జస్టిస్ సదాశివన్ కమిషన్ వర్గీకరణ రిపోర్ట్ ఇచ్చింది. తమిళనాడులో జస్టిస్ జనార్దన్ కమిషన్ వర్గీకరణ రిపోర్ట్ ఇచ్చింది. మహారాష్ట్రలో లాహూజీ సాల్వే కమిటీ వర్గీకరణ రిపోర్ట్ ఇచ్చింది. పంజాబ్లో గతంలో పూర్ణాం సింగ్ కమిషన్ వర్గీకరణ అనుకూలంగా రిపోర్ట్ ఇచ్చింది. ఉత్తరప్రదేశ్లో హుకుం సింగ్ కమిషన్ వర్గీకరణ రిపోర్ట్ ఇచ్చింది. ఈ మధ్య కాలంలో హర్యానాలో వేసిన ఎస్సీ కమిషన్ వర్గీకరణ రిపోర్ట్ ఇచ్చింది. అంటే దళితుల మధ్యలో రిజర్వేషన్ అనుభవించే విషయంలో అసమానతలు ఉన్నాయి. కొన్ని కులాలు రిజర్వేషన్ ఫలాలు జనాభా కంటే మించి తీసుకుంటే మిగిలిన కులాలు న్యాయబద్ధమైన వాటా పొందలేకపోతున్నాయని చెప్పి అది కమిషన్ నివేదికలు ఇచ్చింది. అంటే దళితుల్లో ఇక్కడ 58 కులాలు వర్గీకరణ కోరుతున్నాయి, సమస్త కులాలను వర్గీకరణ సమర్పిస్తున్నాయి, కమిషన్ నివేదికలు వర్గీకరణ సమర్పిస్తున్నాయి. ఒక సందర్భంలో మన వర్గీకరణ అంశం రాష్ట్రపతి పరిధిలోకి వెళ్ళింది. 99లో ఎస్సీ వర్గీకరణ కరెక్టా కాదనే విషయం తెలుసుకోవడానికి రాష్ట్రపతి చేతి కూడా వెళ్ళింది మన సమస్య. చంద్రబాబు ప్రభుత్వం వర్గీకరణ అమలు చేయక ముందు అప్పుడు రాష్ట్రపతి కేఆర్ నారాయణ సంబంధించిన వ్యక్తి దళితుడు. ఆయన దగ్గరికి వెళ్ళిన సమయంలో న్యాయ వ్యవస్థకు సంబంధించిన అందరి అభిప్రాయం తీసుకున్నాక ఎస్సీ వర్గీకరణ కరెక్టే, త్వరగా వర్గీకరణ చేయాలని చెప్పి రాష్ట్రపతుల నిర్ణయాలు మనకు అనుకున్నాం. సూత్రరీత్యా కాంగ్రెస్ కూడా మనకు అనుకూలమే. పంజాబ్లో ఎస్సీ వర్గీకరణ చేసింది కాంగ్రెస్ 75లో. ఇక్కడ అసెంబ్లీ తీర్మానం చేసింది రాజశేఖర్ గారి కాలంలో. కేంద్ర ప్రభుత్వం ఉచ్చ మేర కమిషన్ వేసింది. 2004 మొదలుకొని 2014 వరకు 24 వరకు ప్రతి ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ చేస్తామని ఉంటాయి. మొన్నటికి మొన్న చేవెళ్లలో మల్లికార్జున ఖర్గే గారు ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చేసినప్పుడు కూడా వర్గీకరణ అంశం మొదటి అంశంగానే ఉంటాయి. రాహుల్ గాంధీ గారు వాయిస్ 2018 అసెంబ్లీ ఎన్నికలకు వచ్చిన సమయంలో హైదరాబాద్లో జరిగిన ఒక ఎడిటర్స్ మీట్ సమావేశంలో ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందని చెప్పి ఒప్పుకుంటాడు. గద్వాల సభలో ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి నేను వేదిక మీద ఉన్న సమయంలో ఒప్పుకున్నాడు. ఇవన్నీ రికార్డు. సూత్రరీత్యా కాంగ్రెస్ పార్టీ కూడా మనకు అనుకూలమే. తెలుగు నేల మీద ఉండబడే అన్ని పార్టీలు మనకు అనుకూలమే. అందుకు సాక్ష్యం 3 సార్లు అసెంబ్లీ తీర్మానం జరిగింది. మనం అంటున్నాం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఒక తీర్మానం చేయాలని అన్నారు, కానీ ఒక తీర్మానం కూడా జరగాలి. కానీ ఎస్సీ వర్గీకరణ కింద చంద్రబాబు నాయుడు తీర్మానం పెడితే ఏకగ్రహంగానే జరిగింది. రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏకగ్రహంగానే జరిగింది. మొన్నటికి మొన్న తెలంగాణలో కేసీఆర్ గారు అసెంబ్లీ తీర్మానం ఏకగ్రహంగా జరిగింది. అంటే ఒక్క పార్టీ వ్యతిరేకించే పార్టీ లేదనే విషయం స్పష్టంగా మనకు గుర్తుకోవాలి. దేశంలో మెజారిటీ పార్టీలు మనకు అనుకూలంగా ఉన్నాయి. 99% పార్టీలు మనకు అనుకూలంగానే లెట్ ఇవ్వడం జరిగింది. అదే సమయంలో గత యూపీఏ గవర్నమెంట్ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు కమిషన్ వేసింది ఆయనే. ఈ మధ్య కాలంలో గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి హోదాలో మనకు అనుకూలంగా వచ్చి వర్గీకరణ ప్రక్రియను మనకు అనుకూలంగా తీర్పు వచ్చేయడానికి అఫిడవిట్ ఇచ్చింది కూడా కేంద్ర ప్రభుత్వం. 2004లో మనకు అఫిడవిట్ కేంద్ర ప్రభుత్వం తరఫున మనకు అనుకూలంగా ఇవ్వలేదు కాబట్టి అప్పుడు నష్టపోయాను. 2024లో వర్గీకరణ అనుకూలంగా కేంద్రం అఫిడవిట్ ఇచ్చింది కాబట్టి గౌరవ నరేంద్ర మోడీ గారు మనం వేదిక మీదకి వచ్చినాక ఒక కమిటీ తాను సుప్రీంకోర్టులో విచారణ జరిగే సమయానికి కేంద్రం న్యాయబద్ధమైన వర్గీకరణ వాదించాలి.